హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊరు, మా ఇల్లు. ఉదయం 5 గంటలు లేస్తామండి డైలీగా. నేనే కాదు, మా ఊర్లోని చాలామంది మా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇంచుమించుగా 5 గంటలుగా లేస్తారు. లేచిన తర్వాత ఈ విధంగా పువ్వులు అంటే విరజాజులు ఉంటే విరజాజులు, మల్లె పువ్వులు ఉంటే మల్లె పువ్వులు, కనకాంబరాలు ఉంటే కనకాంబరాలు, ఏదో ఒక పువ్వులు మాత్రం ఉంటాయి. కానీ ఏం చేస్తాం, కానీ డైలీగా ఈ పని అయితే మాకు ఉంటుంది. నా వరకు అయితే చెప్తాను. నేనైతే ఉదయం లేచిన వెంటనే ఈ విధంగా పువ్వులు కోసి, ఈరోజు నా మ్యారేజ్ డే అయినా సరే తగ్గేది లేదు. పువ్వులు కోయడానికి నాతో పాటు నా సతీమణి కూడా ఈరోజు ఈ పువ్వులు ఏరవలసిందే. పువ్వులు ఏరిన తర్వాతే ఏ ఎంటర్టైన్మెంట్ అయినా, ఏ సినిమా అయినా. మా చుట్టుపక్కల గ్రామాలు కూడా అంతే. ప్రస్తుతం ఈ విధంగా ఏదో రకంగా ఈరోజు మా అత్తగారి సహాయంతో కొంచెం త్వరగా పువ్వులు ఏరేసాం. పువ్వులు ఏరిసి ఈ విధంగా కవర్లో పెట్టాక చివరికి కొన్ని కింద వెళ్ళిపోతే అవి విధంగా మళ్ళీ కవర్లో పెట్టేసి నా వాహనం స్ప్లెండర్ బైక్ మీద ఆనందపురం సెంటర్ తీసుకెళ్ళాలి. ఇది మా చుట్టూ ఉన్న ఇది గార్డెన్ అండి, మా ఇంటి దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఇక చేసేది ఏమీ లేక చుట్టూ తిరిగి మార్కెట్కి చేరిపోయాను. మార్కెట్కి చేరిపోయాక ఈ విధంగా ఆనందపురం మార్కెట్లో అందరం కూడా చాలామంది ఉంటారు. చుట్టుపక్కల ఇక్కడ అన్ని రకాల పువ్వులు కూడా ఉంటాయి, లేదంటూ ఏముండదు. సో మా కస్టమర్ ఒకరు ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళి డైలీగా నేను కోసిన పువ్వులు అతనికి ఇచ్చేసి కేజీల లెక్కని ఈ విధంగా వేస్తాం. కేజీల లెక్కన వేసిన వెంటనే అతను మనకి అమౌంట్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు ఉంటుంది. ప్రస్తుతం పెద్దగా పువ్వుల రేటు లేకపోవడం వల్ల మా మొఖాలు కూడా పెద్దగా చిగురించట్లేదు, ఎప్పుడు ఓడిపోయి ఈ మధ్య కాలంలో అయితే. ఈరోజు రేటుని బట్టి అతను మనకి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయాను. చుట్టూ సరౌండింగ్స్ చూడండి. ఇక్కడ మల్లె పువ్వులు కూడా వేరే వాళ్ళు ఇచ్చారు, అవి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నాకైతే మల్లె పువ్వులు లేవు, ఓన్లీ విరజాజులే. మా మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. ఆనందపురం అంటే పూల మార్కెట్ అంటే ఆనందపురంలో ఉండవలసిందే. ఈ విధంగా ఏదో విధంగా చేస్తాను. ఈరోజుకి ఏదో రకంగా పువ్వుల కోసం అమ్మడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.